పెళ్లి చేసుకోవాలి. దానికి ఊరికే నీళ్ళు నవలకు ఏ వయసుకి ఆ ముచ్చట జరగాలి బావా. ఏమిటమ్మా ఇది చాలా వింతగా ఉంది. పెళ్లిడికొచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే ఏ ఆడపిల్ల తల్లికైనా గుడ్డల మీద కుంపట్లా ఉంటుంది. అది మానేసి నా పిల్ల అంటారేమిటి? సౌదామిని, ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు నీ పెళ్లి విషయమే వీళ్ళు పట్టించుకోవడం లేదు. నీకంటే ముందే అది రెడీ. ఇద్దరి వివాహాలు ఒకే ముహూర్తంలో చేద్దామని. ఏమంతయ్యా? అవును. ముందు దాని సంగతి చూడండి, అదే చాలా అవసరం. దాని పెళ్ళయ్యాక మన సంగతి. నీ మనసులో ఏముంది? పెళ్లి విషయంలో నేను ఇన్నోసెంట్ అని తెలుసు కదా. అవునవును, ఆడపిల్లలు పెళ్ళయ్యేంత వరకు ఇన్నోసెంట్ గానే ఉంటారు. నీకెలాంటి కుర్రాడు కావాలి? దానికి ఈయన కంటే మంచివాడే దొరుకుతాడు. నాకు దొరికినవాడు. నీకెలాంటి వాడు కావాలో కోరుకో. నువ్వు నా గారాల చెల్లెలవు కదా, కొండ మీద ఉన్న కోతింటమ్మన్నా తెస్తాను. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? అరే, అది నా కూతురా. ఇప్పుడు రోజులు మారిపోయాయమ్మా, మనమేం చెప్పలేము. చదువుకుంటున్న ఆడపిల్ల కదా, ఎవరైనా ఉన్నాడా? దాని మనసులో ఎవరన్నా ఉన్నా ఆ వేషాలు నా దగ్గర సాగు. ఓహో, అమ్మ పాతకాల మనుషులేవే. నేను నీకు అండగా ఉంటాను. ఎవరైనా లవ్ చేస్తున్నావా? నాతో చెప్పు. పెళ్లి చేస్తావా? ఓ చేస్తాను. ఎవడైనా ఉన్నాడా? ఎస్ సార్ నో. ఏం బావా? కరెక్టే. చిరపకాలం పెదకు బుద్ధులను. ఎవరే వాడు? అమ్మా నువ్వుండమ్మా, నేను అడుగుతాను. ఎవరమ్మా అతను? నువ్వు చూసుంటావన్నయ్య, రామ్మోహన్. ఆ పోలీస్ ఆఫీసరా? అవును, అందంగా ఉంటాడు. నువ్వు కూడా కుర్రాన్ని చూసుంటావమ్మా. ఐపీఎస్ ఆఫీసర్. అవును, ఒకసారి మన ఇంటికి వచ్చాడు. అవును, ఆఫీసర్ ని కాకాలు పెట్టి ఈయనలా ఐఏఎస్ అయిన వాడు కాదు, స్ట్రైట్ గా సెలెక్ట్ అయ్యాడు. ఏరా, నువ్వేం మాట్లాడవేంటి? అది జరగని పని. వద్దు, నాకు ఇష్టం లేదు. నీకెందుకు ఇష్టం లేదురా? ఆ కుర్రాడికి ఏం లోటుంది? నన్ను ఆలోచించుకొని. ఆలోచించడానికి ఏముంది? అందరికీ నచ్చింది సంబంధం. అవును, ఆ కుర్రాడికి ఇష్టమని పెళ్ళంటే, లేక నువ్వే ఇష్టపడుతున్నావా? వాళ్ళు ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారు. ఎలా పుట్టారండి మీరు? ఆడపిల్ల సిగ్గు వచ్చి చెప్తుందా? సారీ. నేను ఆ రోజే చెప్పాను కదా, వాడు వామనావతారం ఎత్తాడు. 3వ అడుగు తీసుకొచ్చి మీ నెత్తిన పెట్టాలనుకుంటున్నాడు. నిద్ర రాలే? ఐఎమ్ సారీ, నిన్ను బాధ పెట్టాను. లేదు, చిన్నపిల్లవని నీ గురించి ఊహించుకున్నాను. తమాషా కడిగాను. నువ్వు చెప్పిన నెగటివ్ ఆన్సర్ విని నేను ఆశ్చర్యపోయాను. క్షమించన్నయ్యా. క్షమించడానికి నువ్వేం నేరం చేశావు? ఇంట్లో పెద్దవాళ్ళందరి ముందు అడగడం నాదే పొరపాటు. మరిచిపోకూడని అనుబంధం అదే. నువ్వు చిన్నపిల్లవి. ఒక ఇన్ఫాక్చువేషనా? ఆలోచించుకోండి. నువ్వు మాత్రమే కాదు, అతను. లేదు, నేను నిరుత్సాహపరచడం లేదు. పోలీస్ ఆఫీసర్ మాత్రం అతని జీవితమంతా రిస్కే. పైగా ఓవర్ ఎంతూసియాజం, ఓవర్ స్మార్ట్నెస్ ఉన్న రాము స్వభావాన్ని గురించి ఆలోచిస్తే నీకు లైఫ్ అంతా టెన్షన్ గానే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నావుగా, ఏ నిమిషంలో అయినా ఆపదల చుట్టుముట్టే ప్రమాదమైన ఉద్యోగం వాడు చేస్తున్నది. నువ్వొక ప్రియురాలుగా ఊహించుకున్నప్పుడు బాగుంటుంది. ధీరోధాత్రుడైన ప్రియుడు, అదొక థ్రిల్ ప్రియురాలికి. భార్యకు అదొక థ్రిల్ గా ఉండదు. నువ్వు ఆలోచిస్తావని ఇదంతా చెప్తున్నాను. ప్రేమించడం నేర్వన్ను అంటే నీ మాటకి ఎదురు చెప్పదు. కానీ రాముని మర్చిపోయి ఒక్క క్షణం బ్రతకలేనయ్యా. ఏడవద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకూడదు. నీ మనసును నేను ఎప్పుడైనా నొప్పించానా?
ఏడవతా, ఇది జరుగుతుంది, నేను జరిపిస్తాను. ఉమ్.